హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. నోట్లో వేసుకుంటే ఊరిపోతుంది, అంతే. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా ఈజీగా, కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని కట్ చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాక నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక పావు కిలో క్యాప్సికమ్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మీరు ఈ క్యాప్సికమ్ ముక్కను నేను చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోండి, చూడనికి ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనమైతే దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసి దీని అయితే మిక్సీ చేసి పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ కారం తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఒక్కసారి అయితే కారం, ఉప్పు చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే అవసరం లేదు, లేకుంటే మరొకసారి ఇంకొద్దిగా యాడ్ చేసుకొని 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే మీరు బిర్యానీ ఆకు కూడా వేసి మిక్సీ చేసుకోండి, ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా వేసి మీరు కావాలంటే ఇందులో ఈ విధంగానే తినొచ్చు. నేనైతే ఇందులో లైట్గా చింతరసాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు చింతరసం ఇష్టం లేకుంటే నార్మల్ వాటర్ని వేసుకోండి. ఈ విధంగా చింతరసాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక హాఫ్ గ్లాస్ చింతరసం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ కన్సిస్టెన్సీ ఓకే అయితే మీరైతే అదే విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా కుక్ అయ్యాక మనమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వంకాయ పూర్రానికి అస్సలు తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.